హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! ఛానెల్స్ ఎక్కువ మంది అమ్మాలనుకుంటున్నారు. ఎందుకు, ఏంటి అనేది రీజన్స్ చెప్తాను. అండ్ ఆ ఇదిలోకి రాకుండా ఉండడానికి మీరేం ఫాలో అవ్వాలో కూడా చెప్తాను. నాకు ఈ మధ్య కాలంలో కనీసం వీక్లీ ఒకళ్ళైనా సరే నేను సేల్ చేయాలనుకుంటున్నాను ఛానల్. మానిటైజేషన్ అయిన వాళ్ళు, అవ్వని వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నవాళ్ళు అలా ఉంటారు కదా! నేను సేల్ చేయాలనుకుంటున్నాను అనేసి రకరకాల రీజన్స్. ఒకటైతే నాకు చాలా వింతగా అనిపించింది. ఒక లేడీ ఒక ఛానల్ క్రియేట్ చేశారు. జస్ట్ 10 వీడియోస్తోనే 12 వీడియోస్తోనే మంచి సక్సెస్ వచ్చేసింది. మానిటైజేషన్ కూడా అయిపోయింది ఆవిడకి. అంటే ఎంత మంచి కంటెంటో ఆలోచించండి. మేబీ లక్ కూడా. అయితే మానిటైజేషన్ అయిన వెంటనే ఇంట్లో వాళ్ళు టార్చర్ స్టార్ట్ చేశారు వద్దని చెప్పి. ఎందుకంటే వాళ్ళ రీజన్స్ ఏంటి? ఏముందిలే ఊరికే సరదాగా చేసుకుంటుందిలే అని పెట్టుకోమన్నాము, ఎంత రీచ్ వస్తుందని అనుకోలేదు. ఏంటంటే పక్కన వాళ్ళు చెప్తారనమాట. ఏంటి మీ కోడలు ఇట్లా ఏంటి యూట్యూబ్ వీడియోస్లో కనిపించడం ఏంటి, అదేదో తప్పైనట్టు. అక్కడ చేసే కంటెంట్ ఏం రాంగ్ కంటెంట్ కాదు, మంచి వీడియోస్ చేసేది కూడా. మళ్ళీ పక్కన వాళ్ళు చెప్పేసరికి వీళ్ళకి ఇది వస్తుంది అనమాట. ఇంకా కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో అనేసి అనిపించింది అది వింటే నాకైతే. అంటే ఇప్పుడు ఎదుగుతుంటే చూడలేకపోతున్నారనమాట. ఎదిగితే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకే కదా మంచి పేరు వచ్చేది. కరెక్ట్ కంటెంట్తో ఎదిగితే మంచి పేరే వస్తుంది గ్యారంటీగా. మేబీ వాళ్ళు వెల్ సెటిల్డ్. అయితే ఇప్పుడు డబ్బుల పరంగానే కాదు, కొంతమంది ఇంట్రెస్ట్ కొద్ది చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఆ విధంగా అలాంటి ఛానల్ ఒకటి. అండ్ కొంతమందికేమో ఇంట్రెస్ట్ పోయి ఏది వ్యూస్ రావట్లేదనో, లేదంటే రెవెన్యూ సరిగ్గా రావట్లేదనో అలా ఇంట్రెస్ట్ పోయి, కొంతమందికేమో బోర్ కొట్టి, అంటే ఇంట్రెస్ట్ పోయింది, యూట్యూబ్ జోలికి వెళ్ళదలుచుకోకుండా ఇంకా వేరేది ఏదో చేసుకోవాలని చెప్పి ఇలా రకరకాల రీజన్స్తో వస్తున్నారనమాట. సో నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మానిటైజేషన్ అయిన తర్వాత రెవెన్యూ తక్కువగా రావడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, వాళ్ళు స్టార్టింగ్లో మిక్స్డ్ కంటెంట్ పెడతాం. మిక్స్డ్ కంటెంట్ పెట్టినా ఏదో కొన్ని వీడియోస్ రీచ్ అవుతాయి, లక్కీగా మానిటైజేషన్ అవ్వుద్ది. కానీ ఎప్పుడైనా ఒకటే కంటెంట్ ఉంటేనే మీకు తర్వాత కూడా రీచ్ ఎక్కువ ఉంటుంది, వ్యూస్ ఎక్కువ ఉంటేనే మనకి రెవెన్యూ కూడా మంచిగా వస్తుంది. సో ఇది మెయిన్ రీజన్ అనమాట ఇలా ఎక్కువ సేల్ చేయాలనుకోవటానికి. సో నేను వీడియోస్లో చెప్పేది అందుకే, మిక్స్డ్ కంటెంట్ పెట్టకండి, ఓన్ కంటెంట్ పెట్టండి, ఓన్ వీడియోస్ పెట్టండి, వీడియోస్ డిలీట్ చేయడానికి లేకుండా పెట్టండి. ఇట్లా ఇవన్నీ చెప్తున్నది రీజన్స్ అందుకే. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అంటే వేరే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, అది ఒకళ్ళు ఫేస్ చేయొద్దు అన్న ఉద్దేశంతో చేస్తాను. ఏ చిన్న విషయం తెలిసినా కూడా అప్పటికప్పుడు నోట్ చేసుకుంటాను. నాకు ఎందుకంటే అప్పటికప్పుడు వీడియో చేయాలంటే అవ్వదు. ఎందుకంటే రకరకాలు ఉంటాయిలేండి. నేను చెయ్యాలి అనుకున్న రోజే చేయగలను అంతే. సో మిగతా రోజుల్లో ఎప్పుడు పడితే అప్పుడు తీసేయడానికి అయితే నాకు కుదరని పని అనమాట అది. అందుకే నేను క్వశ్చన్స్లోనే నోట్ చేసుకుని చెప్తాను ఏదైనా సరే. సో మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఈ సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది. కొంతమంది వాచ్ అవర్స్ కొనుక్కోవడానికి వాళ్ళకి ఏంటంటే మానిటైజేషన్ అయితే చాలు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనుకుంటారు. మానిటైజేషన్ అవ్వడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మానిటైజేషన్ అవ్వటం ఒక్కటే కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మానిటైజేషన్ అయిన తర్వాత మీకు వ్యూస్ రావాలి కదా, వ్యూస్ వస్తేనే కదా ఏదైనా. సో వ్యూస్ రావాలి అంటే మీరు ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి మానిటైజేషన్ అయ్యేలోపు. అంతేగాని డబ్బులు పెట్టి వాచ్ అవర్స్ కొనేసుకుని కొంతమంది లక్కీగా అవుతుంది, కొంతమందికి అవ్వదు, డిసెప్టివ్ యాక్టివిటీ అని కూడా వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఊరికి డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ అంతే. సో ఎప్పుడైనా ఒరిజినల్గా ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి మనం. మన వీడియోస్ చూసే ఆడియన్స్ ఉన్నారంటే కనుక మానిటైజేషన్ అయిన తర్వాత ఈజీగా రెవెన్యూ అనేది వస్తుంది అనమాట. నేను చూసాను వాళ్ళ ఛానల్స్ కూడా చూసాను. మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల గ్రో అవ్వని ఛానల్స్, వాళ్ళు యాక్చువల్గా వీడియోస్ మంచిగానే చేస్తున్నారు. వాళ్ళు ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి ఈ వ్యూస్ గురించి ఆలోచించకుండా చేశారనుకోండి, ఖచ్చితంగా గ్రో అయ్యే ఛానల్స్ అవి. ఎందుకంటే ఆల్రెడీ అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటేనే కంటెంట్ ఉంది కాబట్టి నిజంగా అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. వాళ్ళు చేసేది మంచి వీడియోసే. అయితే అది కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా పెరుగుతాయి. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ పోయిందనమాట. ఆ ఆలోచన మానేసి పెడితే మాత్రం గ్రో అవుతుంది. నేను అదే చెప్పాను, ట్రై చేయండి. ఇన్ కేస్ అప్పుడు అవ్వకపోతే అప్పుడు చూడొచ్చు. మానిటైజేషన్ అయిన ఛానల్ ఎందుకు ఊరికే వదులుకోవడం అని చెప్పేసరికి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో అట్లా మనం ఫస్ట్ నుంచి కేర్ఫుల్గా ఉంటే ఈ పరిస్థితి రాకుండా ఉంటుందన్నమాట. కంటెంట్ లేని ఛానల్స్ కూడా, అండ్ వీటిల్లో ఎవరైతే సేల్ చేయాలనుకుంటున్నారో అసలు ఏం కంటెంట్ లేని ఛానల్స్ కూడా ఉన్నాయి. అంటే ఏం పెడతారో కూడా వాళ్ళకే అర్థం కాదు. వేరే వీడియోస్ డౌన్లోడ్ చేసి పెడతాం, ఏముంది షార్ట్సేగా అన్నట్టు, రెక్లెస్నెస్ అనమాట. ఇలా పెట్టి గ్రో అవ్వక సేల్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు అలాంటి ఛానల్స్ని ఎవరు కూడా తీసుకోరు. ఈ కంటెంట్ లేని ఛానల్స్లో ఏంటంటే జస్ట్ వ్యూస్ కోసం, వాళ్ళ వీడియోస్ పెడితే వ్యూస్ రావు, వేరే వీడియోస్ పెట్టి ఆ వ్యూస్ వచ్చిన తర్వాత గ్యారంటీ డిలీట్ చేయాలి, మానిటైజేషన్ అవ్వదు కదా.
అలా డిలీట్ చేసి మొత్తం పూర్తిగా అసలు పిచ్చి పిచ్చిగా అయిపోద్ది అనమాట ఛానల్ అంతా. ఇంకా ఏం ఉపయోగం లేకుండా అయిపోతుంది. అలాంటి ఛానల్స్ అసలు ఎవరు కొనరు కదా. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా వేస్ట్ అలాంటి ఛానల్స్తో. అండ్ ఈ ఛానల్స్ కూడా అసలు భలే కామెడీగా అడుగుతారు. నేను ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను, ఛానల్ సేల్కి ఉంది, ఇష్టమైన వాళ్ళు తీసుకోండి అనేసి. అసలు అది చాలా మంచి ఛానల్, ఒక రకంగా చాలా మంచి ఛానల్. ఏది అసలు వ్యూస్ బీభత్సంగా ఉన్నాయి, మూవీ రిలేటెడ్ కంటెంట్. అండ్ అపీల్ కూడా నేనే చేయించాను, సక్సెస్ అయ్యింది. ఇంకా దానికి ఏ ఇష్యూ లేదు. అండ్ వాళ్ళు రూల్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. ఏది ఇమేజెస్ కూడా నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, మరి వస్తుందో ఆల్రెడీ వచ్చి ఉంటుందో లేదంటే వస్తుంది. ఇమేజెస్ కూడా రిపీటెడ్గా పెట్టకూడదు అనేసి వాళ్ళు ఆ రూల్ కూడా ఫాలో అవుతున్నారు. సో ఎప్పటికీ ఇంకా ఛానల్కి ఏం ప్రాబ్లం ఉండదు. 3,000కి ఇస్తావా, 5,000కి ఇస్తావా, ఈ అంటే క్వశ్చన్స్. నేను చెప్పాను, నాకేం మెసేజ్ చేయొద్దు, మొత్తం మీరు అక్కడే మాట్లాడుకోండి అని చెప్పి. వాళ్ళేమో ల్యాక్స్లో చెప్పారంట. మరి ల్యాక్స్లోనే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మానిటైజేషన్, ఇప్పుడు వాచ్ అవర్స్ కొనుక్కోవడానికే 30,000 40,000 పెట్టి వాచ్ అవర్స్ కొనుక్కుంటున్నారు. దాని తర్వాత మానిటైజేషన్ అయిన ఛానల్ అదొకటి. అంటే ఇప్పుడు 40,000 దీనికే పెట్టినప్పుడు మానిటైజేషన్ అయ్యి అంత మంచిగా వ్యూస్ వస్తున్న ఛానల్ మీకు చేతికి ఇస్తున్నారంటే 3,000కి ఎవరు ఇస్తారు చెప్పండి అసలు. అంటే ఇది తెలియని వాళ్ళు అనమాట. అంటే అసలు ఎలా ఉంటుంది మార్కెట్ అనేది తెలియని వాళ్ళు అనమాట ఇట్లా అడిగేది. సో అట్లా అంత తక్కువ కాస్ట్ అయితే ఉండదు. ఇప్పుడు అంత తక్కువ కాస్ట్ అయితే ఏముంది, ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి ఆ స్టేజ్కి వెళ్ళి ఉంటారు. ఆల్రెడీ ఆ ఛానల్లో $200 ఉన్నాయి, మళ్ళీ $200 ఉన్నాయి. ప్లస్ వెళ్ళి అమౌంట్ ఎంతో చెప్పారనమాట. ఇంత మంచి అసలు చాలా బాగా వస్తున్నాయి వ్యూస్ మాత్రం. అసలు వీడియో పెట్టడం ఆల్సో వ్యూస్ బీభత్సంగా వస్తున్నాయి అనమాట. సో అవన్నీ చూసే నేను పోస్ట్ చేశాను. అతను ఏదో ప్రాబ్లమ్స్లో ఉండి మనీ కావాలి అని చెప్పి చేశారనమాట. అందుకే నేను ఇలాంటి ప్రమోషన్స్ అసలు చేయను. తర్వాత డిలీట్ చేస్తాను కూడా ఆ పోస్ట్. ఇంకా అతనికి మెసేజెస్ ఎక్కువైపోవడం వల్ల 3,000కి 5,000కి 10,000కి ఇట్లా అడుగుతుంటే ఎవరికైనా విసుగు వస్తుంది కదా. ఇక డిలీట్ చేస్తున్నానని చెప్పి ఇంక అతనికి డిలీట్ చేస్తాను అనమాట ఆ పోస్ట్ని. సో ఇట్లా అమ్మాలనుకునే వాళ్ళు చాలామంది ఎక్కువైపోతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మెయిన్ కంటెంట్ పైన ఫోకస్ లేక, ఏదో ఊరికే అప్పటికప్పుడు పెట్టేసుకోవాలని పెట్టేసి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు లక్కీగా ఏదో పిచ్ వీడియోకి. ఆ వీడియోకి సబ్స్క్రైబర్స్ వచ్చిన షార్ట్స్ వల్ల వచ్చే సబ్స్క్రైబర్స్ వల్ల మనకేం ఉపయోగం ఉండదు. మెయిన్గా ఛానల్కి వాళ్ళు షార్ట్సే చూస్తారు, లాంగ్ వీడియోస్ పెద్దగా ఏమీ రీచ్ ఉండదు కదా. అందుకే మీరు ఎప్పుడైనా, నేను ఎప్పుడు చెప్తాను, లాంగ్ వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉండండి అనేసి. మీరు కనుక ఇప్పుడు బాధ్యతగా చేస్తే తర్వాత ఈ పరిస్థితి రాదు. ఎప్పుడైనా ముందు మనం కష్టపడి తర్వాత సుఖపడాలనుకోవాలి. ముందు సుఖపడి తర్వాత కష్టపడటం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ముందంతా కష్టపడే వాళ్ళే తర్వాత ఓల్డ్ ఏజ్లో సుఖపడతారు. మీరు లైఫ్లో కూడా చూడండి, ముందంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఖచ్చితంగా కష్టపడాల్సిందే. సో రెండింటికి చాలా తేడా ఉంటుంది. లైఫ్ అయినా ఏదైనా, యూట్యూబ్ అయినా ఏదైనా సరే అంతే. ముందు మనం ఈజీగా తెచ్చుకోవడానికి ట్రై చేసి తర్వాత కష్టపడదామంటే అది అవ్వని పని. ముందు కష్టపడితే ఏంటంటే పైకి ఎక్కే కొద్దీ ఈజీగా ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోగలగాలి. ఈరోజు పెట్టిన వీడియోకి వ్యూస్ రాలేదని డీలా పడిపోయి అన్నీ చేసేదానికంటే డీలా పడొద్దు అసలు. కంటెంట్ ఇస్తూ వెళ్ళండి, అదే రీచ్ వస్తుంది ఆటోమేటిక్గా. మీకు ఆ మైండ్ సెట్ వస్తేనే, నేను ఎన్నిసార్లు చెప్పినా ఇది కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఎన్నిసార్లు చెప్పుద్ది అమ్మాయి ఈ మాట, సోది తప్ప ఏం లేదు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు అది ఆ విషయం. కానీ అది మీ అంతటా మీకు ఎక్స్పీరియన్స్ అయితే తప్ప తెలియదు. ఇన్నిసార్లు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఒకసారన్నా కనెక్ట్ అవుతారేమోనని. సో ఇది మీ అంతటా మీకు ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. యూట్యూబ్ అంటే అంత ఈజీగా ఉండదు. అది మనం కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్ సక్సెస్ అనేది వస్తుంది. ఇది మీరు ఆలోచించి సరైన వీడియోస్ పోస్ట్ చేస్తేనే సక్సెస్ అవుద్ది ఛానల్. ఎప్పుడైనా సరే ఒరిజినల్ కంటెంట్కే వెయిట్ ఎక్కువ ఉంటుంది, వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఒరిజినల్ కంటెంట్ మాత్రమే క్రియేట్ చేయండి. అది సో ఇట్లా సేల్ చేయాల్సిన పరిస్థితి అయితే రాదు. రకరకాల ఇష్యూస్తో వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా జరిగినవి నాకు గుర్తునే చెప్పాను. ఇంకా ఇంతకు ముందు కూడా చాలామంది వచ్చారు, వ్యూస్ రాక, మానిటైజేషన్ అవ్వక. ఇట్లాగ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా మానిటైజేషన్ అవ్వని ఛానల్స్ అయితే ఎవరు కొనరు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కంటెంట్ వల్ల వచ్చారు కదా, వేరే కంటెంట్కి వచ్చారు ఆ సబ్స్క్రైబర్స్. ఇప్పుడు వీళ్ళు ఈ కంటెంట్ పెట్టుకున్నా ఏం ఉపయోగం ఉండదు కదా. సో అది కూడా ఒక రీజన్ అనమాట, వేరే వాళ్ళు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి కూడా. సేమ్ కంటెంట్ అయితే ఓకే, అదే కంటెంట్లో వీడియోస్ చేయదలుచుకుంటే ఓకే, పర్లేదు, ఎలాగోలా సెట్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో కేర్ఫుల్గా పోస్ట్ చేయండి, ఏ పని చేసినా కేర్ఫుల్గా చేయండి, బాధ్యతగా చేయండి. మీరు మీ ఇంటి బాధ్యత ఎంతలాగా తీసుకుంటారో యూట్యూబ్ని కూడా అంతే బాధ్యతగా, మీ బేబీ లాగా చూడాలి ఛానల్ని. ఏది పెడితే అది డస్ట్బిన్ లాగా అన్నీ తోసేయొద్దు వీడియోస్. అది